బ్రేకింగ్ న్యూస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దర్యాప్తు పూర్తి కావచ్చుందని రాష్ట్ర రెవెన్యూ స్టాంప్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. త్వరలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి సమీపంలోని తిరుచానూరులో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో భూముల రీసర్వే 2.0 త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. వివాదంలో ఉన్న భూములను పరిష్కరిస్తామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ స్పైడర్ సినిమాలో సైకో విలన్ లాగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా తిరుపతి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు రెండుగా చేయాలి. అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదైతే భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే ఒక సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసుని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్టర్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఒక మంచి ఘట్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉంది, అలాగే రెవెన్యూ పెరుగుతూ ఉంది, ఈ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అధ్యయనం చేసి అక్కడ దాన్ని విభజించి అద్భుతమైనటువంటి ప్రజలకు పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కమిషనర్ గారు వచ్చి స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, మా నాయకులు, చైర్మన్లు, మా కలెక్టర్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుచానూరుకు అంత మంచి ప్రాధాన్యత కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మటుకు కొద్దిగా లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. మఠం ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే వితౌట్ ఎండోమెంట్స్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో 22A ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. ప్రభుత్వం ఏదైతే ఒక పారదర్శకంగా 22Aని ఒక అధ్యయనం చేయమంటా ఉందో దాంట్లో కూడా ఎన్నో హడ్డుల్స్ కూడా మాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకరికి న్యాయం చేస్తే ఇంకో ఇద్దరు పుట్టుకొస్తారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడం కోసం ఇవన్నీ కూడా, ఎందుకంటే దాదాపుగా 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 296ది, అలాగే 335 మాకు ఆఫీసెస్, ఏదైనా ఐజీ అవ్వచ్చు, డిఆర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించే విధంగా, అలాగే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతోనే ఈ యొక్క తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈరోజు ప్రజల మధ్యలో ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి సచివాలయం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇది నిరుపయోగం ఉంది, దాన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి అద్భుతమైనటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్గా చేశాం. ఇది టెంపరీగా ఉండొచ్చు. ఒక సంవత్సరం తర్వాత నూతన బిల్డింగ్ కూడా కట్టుకుని వాళ్ళకి దగ్గరలో ఇంకా అద్భుతంగా టెక్నాలజీ అయితే మేము ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు కూడా తెస్తాను. నిన్ననే క్యాబినెట్ కూడా మాట్లాడాం, జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి. ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోతా అనుకుంటా ఉన్నాం. కాబట్టి సేవా కేంద్రాలు కూడా